కే ర్యాంప్ ఈ పేరు వింటే ఖచ్చితంగా అందరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్ అని కూడా అర్థం చేసుకోవచ్చు. మరి ఇలాంటి టైటిల్స్ అన్నీ కూడా కిరణ్ అబ్బవరం గారికి సొంతం అని చెప్పుకోవచ్చు. ఆయన ఏ సినిమా చేసినా కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ టైటిల్ ఆ సినిమాకు ఉంటుంది. కథ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, అందరూ ఆదరించే విధంగా, నచ్చే విధంగా ఉంటుంది. సో మరి ఇప్పుడు కే ర్యాంప్ అని ఈ యొక్క టైటిల్తోని సినిమా తీసుకొస్తూ ఉన్నారు. దీని నుంచి రీసెంట్గా గ్లిమ్స్ కూడా వచ్చాయి. మరి ఆ గ్లిమ్స్లో ఒక మాస్ ట్రోలింగ్ ఉంది. దాన్ని ఎవరైనా గమనించారా అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. సో ప్రజెంట్ ఏ సినిమా వచ్చినా కూడా యూట్యూబర్లు అనే వాళ్ళు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఆ సినిమా గురించి రివ్యూస్ తీసుకోవడంలో కావచ్చు, రివ్యూస్ చెప్పడంలో కూడా కావచ్చు. సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షో అప్పుడు కూడా చాలా మంది యూట్యూబర్లు సినిమాకి సంబంధించి రివ్యూస్ తీసుకుంటూ ఉంటారు థియేటర్స్ దగ్గర. సో మరి ఆ రివ్యూస్ అనేవి సినిమాని చంపేస్తున్నాయని చెప్పేసి చాలా మంది సినిమా రంగానికి చెందిన వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో కొంతమంది ఇలాంటి రివ్యూస్ని ఇంకా బ్యాన్ చేయాలనే విధంగా కూడా ఆలోచించినప్పటికీ కానీ ఎవరు కూడా ఆ పని చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక సినిమాకి సంబంధించి ప్రజల్లోకి వెళ్ళాలి, వాళ్ళు ఎంత ప్రమోషన్ చేసినా కూడా యూట్యూబర్లు అనే వాళ్ళు రివ్యూస్ తీసుకోకపోతే, చెప్పకపోతే ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళదు అనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో కూడా ఉంది. సో అది అందరికీ తెలిసిందే. సో అందుకోసమని యూట్యూబర్లు కావచ్చు, లేకపోతే రివ్యూస్ తీసుకునే వాళ్ళని ఎవరు కూడా బ్యాన్ చేయలేకపోతున్నారు. అయితే ఇక్కడ రీసెంట్గానే మనము చాలా సినిమాలకు కూడా చూస్తూ ఉంటాం. ఏ సినిమా వచ్చినా కూడా ఆ సినిమాకి కొంతమంది యూట్యూబర్లు రివ్యూస్ చెప్తూ వాళ్ళ సొంత ఛానల్లో అప్లోడ్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక వాళ్ళ పేరు అనేది ఆల్మోస్ట్ ఇంకా అందరికీ తెలుసు వాళ్ళు ఎవరు అనేది. సో మరి ఇక్కడ కే ర్యాంప్ గ్లిమ్స్లో కూడా తనని మాస్ ట్రోలింగ్ చేస్తూ కూడా మన కిరణ్ అబ్బవరం గారు కొన్ని డైలాగ్స్ కూడా చెప్పడం జరిగింది. అక్కడ తను ఎవరి గురించి చెప్పాడు, ఎందుకోసం చెప్పాడు కూడా అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. సో మరి ఈ విధంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు సినిమాల్లో కూడా యూట్యూబర్లను ఇంత టార్గెట్ చేస్తున్నారా? సో మరి కిరణ్ అబ్బవరం గారి గురించి కూడా కొంతమంది అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే కిరణ్ అబ్బవరం గారు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరో. సో మరి ఎదిగిన హీరోలు మాట్లాడుతున్నారు, స్టార్ హీరోలు మాట్లాడుతున్నారు అంటే అది వేరే విషయం. బట్ ఇప్పుడిప్పుడే స్టార్డమ్ వస్తున్నటువంటి ఒక హీరో ఈ విధంగా యూట్యూబర్ని టార్గెట్ చేసి వాళ్ళని మాస్ ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు అని కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబర్లు కిరణ్ అబ్బవరం గారిని పైకి లేపాలన్నా, ఖచ్చితంగా దించాలన్నా కూడా యూట్యూబర్లు కీలకమైన పాత్ర పోషిస్తారు. ముఖ్యంగా ఈయన సినిమాలు ముందుగా వెబ్ సిరీస్ నుంచే స్టార్ట్ అయ్యాయి కాబట్టి సో మరి ఇలాంటి వ్యక్తి ఈ విధంగా యూట్యూబర్ని టార్గెట్ చేసుకొని మాస్ ట్రోలింగ్ చేయడం కూడా కరెక్ట్ కదని చెప్తున్నారు. మరి ఈ వాట్స్ని ఏమైనా సినిమా తీసిన తర్వాత సెన్సార్కి వెళ్ళిన తర్వాత ఏమైనా కట్ చేస్తారా, లేకపోతే ఇదే యథావిధిగా ఉంచుతారా అనేది కూడా ఇంకా డైలమాలో ఉంది. కానీ అందరు యూట్యూబర్లు కూడా ఈ విధంగా అయితే ఒక థింకింగ్లోకి వెళ్ళిపోయారు. ఈ విధంగా యూట్యూబర్ని అందరూ కూడా టార్గెట్ చేస్తున్నారు, చాలామంది కూడా కట్ చేయాలని చెప్పేసి రీసెంట్గా ది వర్జిన్ బాయ్స్ ఆ సినిమాకి సంబంధించి కూడా ఒక యూట్యూబర్ మీద కేసుని ఫైల్ చేశారు. అంతకుముందు వచ్చిన కన్నప్ప సినిమాలో కూడా చాలామంది ఒక జోనకు చెందినటువంటి యూట్యూబర్లు అందరి మీద కూడా కేసులు పెడతామని చెప్పేసి రివ్యూస్ మొత్తాన్ని కూడా స్టాప్ చేయించారు మంచు విష్ణు గారు. సో మరి ఈ విధంగా అందరూ కూడా సినిమా రంగం కూడా యూట్యూబర్ల మీద ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తుంది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా యూట్యూబర్లు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.